నమస్కారం అండి. యాక్చువల్గా మనం చాలా ఖరీదైన మొక్కలు కొనుక్కొని చాలా ఖరీదైన పార్ట్స్లో పెట్టుకుని చాలా అందంగా ఉన్నాయని మురిసిపోతూ ఉంటాము. ఇలాగా ఇప్పుడు అంత ఖరీదైన మొక్కలు అంత ఖరీదైన పార్ట్స్ అందరికీ కూడా సాధ్యమయ్యే పరిస్థితి కాదు. ఇంకోటి ఏంటంటే మనం అమర్చుకున్న వాటి మీద మనకు చాలా చెప్పలేనంత ఆనందం కూడా వస్తుంది. ఈరోజు మీకు పనికి రాని మన ఇంట్లో చాలామంది ప్లాస్టిక్ బుట్టలు ఈరోజు మనకి చాలా ఇళ్లలో ఉంటాయి. ఆ బుట్టలతోటి ఒక మామూలు నాచు, ఇవి మనకి నాచు గులాబీలు ఉన్నాయి కదా, అది ఎక్కడ పడితే అక్కడ చిన్న చిన్న తుంపేసేసి పెట్టేస్తే బతుకుతుంది. దాన్ని ఎలా పెట్టుకొని అందంగా మనం ఒక మూల పెట్టుకోవచ్చు మీకు చూపిస్తానండి. నేను ఏమీ లేదండి, మీకు ఒక్కొక్కటి మీకు చూపిస్తాను. మీకు చూడండి, ఇక్కడ 1 2 3 మూడేమో ప్లాస్టిక్ బుట్టలు ఉన్నాయి ఇక్కడ. తర్వాత ఇప్పుడు నేను ఏం చేశానంటేనండి, ఓ కుండీలో నేను ఒకటే చెప్తానమ్మా మీకు, అదేదో ఆ పిట్టు ఈ పిట్టు ఏదో చెప్పకుండా గుల్ల మట్టిని పోసేసుకోండి సరిపోతుందండి. ఎప్పుడైనా ఎందులో అయినా సరే కోకో పిట్ అని అదని ఇదని కొంతమందికి అర్థం కాదు, ఎక్కడ దొరుకుతుందండి ఆ కోకో పిట్టు అదంతా ఏంటి అండి. ఏం లేదండి, మనం కొబ్బరి పీచు ఇవన్నీ కలిపింది కాస్త గుల్లగా ఉన్నదాన్ని అంటుంటాం మనం. ఇప్పుడు మన దగ్గర కాస్త గుల్లగా ఉన్నటువంటి ఆ మట్టిని మీరు తీసేసుకోండి సరిపోతుందండి. మీకు అసలు ఏమీ అనవసరమైన విషయాల పేరుకి మీరు పోవద్దు. దాన్ని ఏమో నేను ఈ కుండీలో పోసానండి. తర్వాత చూసినట్లయితే ఇవి మాకు ఈ మధ్య ఏదో పని చేస్తుంటే ఈ మొక్కలు మనకి ప్రతి దగ్గర కూడా ఏదన్నా ఇంటి పని చేస్తున్నప్పుడు మనకి ఇలాంటి మొక్కలు మిగులుతూ ఉంటాయి. ఈ 3 మొక్కలు ఉన్నప్పుడు నేనేం చేశానంటే, ఇవి ఎందుకు వేస్ట్ చేసుకోవాలి అని చెప్పేసి ఈ 3 మొక్కలు ఇందులో గుచ్చేసానండి. అది ఏమీ లేదండి, ఆ మట్టిలో గుల్లమట్టిలోకి ఈ 3 మొక్కల్ని కాస్త టైట్గా గుచ్చేసేసి దాని మీదేమో నేను ఒక ప్లేట్ పెట్టానండి. ఒక ప్లేట్ ఈరోజు మనకి చాలా అవి ఇవన్నీ గిఫ్ట్లు బోర్డులు వస్తున్నాయి. ఆ ప్లేట్ని పెట్టేసేసి మళ్ళీ ఈ ప్లేట్లో ఒక బుట్టని తీసుకున్నాను నేను. ప్లాస్టిక్ బుట్ట, ఇది కూడా మీకు ప్లాస్టిక్ బుట్టది. ఈ ప్లాస్టిక్ బుట్ట తీసుకున్నాను. దీని మీద ఏం చేశానంటే జస్ట్ మీకు తీసి చూపిస్తానండి. ఇవి పెద్దగా మనకి అరేంజ్మెంట్ కూడా ఇదేని విషయం ఏం కాదు. ఇలాగా దాని మీద ఏం చేశానంటే, ఒక మన దగ్గర ప్లాస్టిక్ చిన్న చిన్న మొక్కలు తెచ్చుకున్నప్పుడు దొరికే కుండీలు ఉంటాయి కదండి, ఆ ప్లాస్టిక్ డొక్కుని ఇందులో గుచ్చేసానండి. దీని కింద కూడా అదే పని చేశాను నేను. ఆ ప్లాస్టిక్ డొక్కుని అలా గుచ్చేసాను. అందులో బుట్టలో కూడా మట్టి పోసేసి ఆ ప్లాస్టిక్ డొక్కుని గుచ్చేసేసి దాని మీద మళ్ళీ బుట్ట పెట్టేసేసి ఆ బుట్టలో మట్టి పోసేసేసి మళ్ళీ ఒక డొక్కు పెట్టేసేసి దానిలో కూడా మళ్ళీ మట్టి పోసేసేసి మీకు దాని మీద మళ్ళీ ఒక చిన్నది, అది కూడా అంతే మనం మొక్కలు తెచ్చుకున్నప్పుడు దొరుకుతాయండి ఇవి, అది పెట్టానండి. ఇప్పుడు మనకి ఈ బుట్టలకి దీనిలో ఏం చేశానంటే, ఈ బుట్టలకి కన్నాలు ఉంటాయండి. ఆ కన్నాల్లో నుంచి చిన్న చిన్నవి మీకు ఒకటి తీసి చూపిస్తాను చూడండి ఒకసారి. ఇందులో మనం జస్ట్ అంతేనండి, ఇలా గుచ్చేయడమే. చిన్న చిన్న గుచ్చేసి ఇవి నా చెప్పుడు కూడా మీరు ఎలా గుచ్చినా కూడా బతుకుతాయి. మీకు అందరికీ తెలిసిన విషయమేనండి. పువ్వులు అయితే చాలా బాగుంటాయండి గులాబీలాగా. ఈ నాచు కూడా అదేనండి. అందులో ఏం చేశారంటే, ఇది ఒక చిన్న ఈ కింద కుండీలో అయితే మటుకు ఇవి కూడా మీ ఇష్టం అండి, అలాంటి నాచే పెట్టుకోవచ్చు. చక్కగా పూలు పూసి మన బ్రహ్మాండంగా ఉంటాయి. నేనేమో ఇది కొంచెం ఇవి కూడా అంతే మనకి చిన్న చిన్న మండలు, ఇది మీకు చూపిస్తానండి. ఇందులో గుచ్చేసుకోవడం పెద్ద ఎంత ఏం లేదు ఇందులో. ఇది కూడా నేను ఆల్రెడీ గుచ్చేసి ఇలా మండలు తీసుకునేవి. ఇది ఒక దాని ప్రోటన్, ఇది ఉడికే బతుకుతుంది, గుచ్చేసాను నేను. కాస్త బాగుంటుంది కదా అని చెప్పేసి ఇది కూడా మనీ ప్లాంట్లో ఒక రకం అండి. దీన్ని అక్కడ కొద్దిగా గుచ్చుకున్నాను. మీ ఇష్టం ఇందులో ఏదైనా పెట్టేసుకోండి. అలాగే వచ్చేటప్పటికి ఇందులో కూడా ఏం చేసాను, చిన్న చిన్న ప్రోటన్స్ పెట్టేసేసి మళ్ళీ కిందికి క్రేపర్స్ అండి. ఇవి చాలా బాగుంటాయండి. మన కింది పగుతున్న కొద్ది చాలా ఈజీగా అందులో గుచ్చేసేసి కాస్త మీకు ఒక డౌట్ వస్తుందండి, ఎలా అంటే బుట్టలు కదండి ఇందులో నుంచి కారిపోతుంది కదండి మట్టి అంటాం. ఏం కారిపోదండి, నీళ్ళు అదే పనిగా మనం పోసుకోండి. చక్కగా ఒక చిన్న మగ్గు తీసుకొని చల్లుకుంటూ వచ్చేసినట్లయితే ఏమీ కాదు. ఒకవేళ ఇన్ కేసు ఏదన్నా కొంచెం కారినట్లయితే మీకు నెక్స్ట్ బుట్టలోకే పడుతుందండి, ఎక్కడ కిందకి ఏమి రాదండి. కొంచెం చల్లుకుంటూ ఉండండి సరిపోతుంది. అసలు ఎంత హ్యాపీగా మొక్క ఉంటుందంటే చెప్పలేదు. ఎందుకంటేనండి ఇందులో చాలా మంచి వెలుతురు వస్తుంది, అదే మంచి గాలి వస్తుంది మొక్కలకి. ఎందుకంటే బుట్టల నిండా రంధ్రాలు ఉంటాయి కాబట్టి అవి పెట్టుకోవచ్చు. ఇప్పుడు మనం చక్కగా ఇప్పుడు కొన్నిటికి
ఇలా ఈ క్రేపర్స్ మనం ఇలా పెట్టుకున్నామంటే అండి, అది క్రేపర్గా ఇది నాచే, క్రేపర్ కూడా అనడానికి లేదు, అలా అని కాదు, కిందకి వేలాడబడుతూ ఉంటుంది. ఇది కిందకి వచ్చేసేసి అదేవిధంగా ఈ పైనుంచి ఇవి కూడా కిందకి నేను 2 రకాల నాచు పెట్టానండి. ఇది ఒక నాచు, ఇది ఒక నాచు పెట్టానండి. అలాగే ఈ బుట్టలోకి వచ్చేటప్పటికల్లా నేను ఇది కూడా ఆ నాచు టైప్దేనండి. ఇవి కూడా పూలు చాలా బాగుంటాయి. ఇవి ఊరికే మనకి మండలు తీసుకుని పెట్టి ఇందులో ఏవి కూడా మీకు ₹1 విలువైంది కూడా లేదండి. చిన్ని తుంపుకు వచ్చేసేసి ఇందులో పెట్టేసేసి ఇలా అమర్చుకుంటే మీకు మూల ఇవన్నీ పూలు పూసి కనిపించినప్పుడు మీరు ఒకసారి చాలా ఆశ్చర్యపోతారండి. ఎందుకంటే ఇప్పుడు నేను రీసెంట్గా వాళ్ళే పెట్టాను కాబట్టి మీకు ఇలా ఉంది. కానీ ఇవన్నీ ఒక్కసారి ఇవన్నీ అందులో ఒక 2-3 రోజుల తర్వాత మీరు అవన్నీ అందులో పాతుకుపోయినట్లయితే మీకు కళకళలాడుతూ పూలు పూస్తూ ఉంటాయి. అసలు మీకు ఎంత అందంగా ఉంటుందో నేను చెప్పలేనండి. మీ అందరూ కూడా ఏ పాత బుట్ట పారేయకండి, అదేవిధంగా ఏ పాత పైపు కూడా పారేయకండి. ఇది మనం ఏ పని చేస్తున్నా, ఏదైనా రైలింగ్ కానీ లేకపోతే ఏవో ఒకటి మనం విండో చేస్తూ ఉంటారు. ఏం చేస్తున్నప్పుడు కూడా ఇలాంటి ముక్కలు చాలా దొరుకుతాయండి. పోనీ ఈ ముక్కలు మీకు లేకపోతే పీవీసీ పైపులు ఉంటాయి, పీవీసీ పైపులు పెట్టుకోండి సరిపోతుంది. ఇంత ముక్కలు ఏదో నాకు దొరికినాయి కాబట్టి పెట్టాను. మీ పీవీసీ పైపులు చాలా ఈజీగా దొరుకుతూ ఉంటాయండి. పీవీసీ పైపులు పెట్టుకొని దాని మీద చక్కగా ఇలా మీకున్న బుట్టల్ని స్టెప్ వైజ్గా అమర్చుకున్నట్లయితే మీకు చాలా బాగుంటుందండి. నేను ఇంకేం చేస్తానంటే బుట్ట కిందగా ఉంటే బాగుంటుందని చెప్పేసి ఏమో మీ దగ్గర చిన్న స్టూల్ పెట్టుకోండి. నేనేమో యాక్చువల్లీ ఇటుకలు పెట్టేసేసానండి. ఇక్కడ ఇటుకలు పెట్టేసి దీని మీద అమర్చాను. నేను మీకు ఈ అమరిక చాలా బాగుందని అనుకుంటున్నానండి. తప్పనిసరిగా మీ బుట్టల్ని బయటికి తీయండి. ఓకే, అందరికీ నమస్కారం.